ఇంకా చాలామంది ఇదే విజయవాడ కేంద్రం మీద భారతదేశంలోనే అతి గొప్ప నాస్తికోద్యమ సెంటర్ని స్థాపించిన గోపరాజు రామస్వామి గారు ఉన్నారు, గోరా. వాళ్ళ పిల్లలు విజయం గారు, లవణం గారు, సమరం గారు, మొన్న మారు గారు చనిపోయారు, హేమలత లవణం గారు. గొప్ప చారువాక లోకాయుత నాస్తిక హేతువాద ఉద్యమ వారసత్వం కలిగిన నేల విజయవాడ. ఇక్కడ నుండి పట్టుమని 25 కిలోమీటర్లు వెళ్తే చారువాక ఆశ్రమం అని బి రామకృష్ణ గారు మంగళగిరి నిడమరులో వారు గొప్ప సర్వీస్ని ఇచ్చినదే. ఈ మధ్య కాలంలో భక్తి పొంగి పొరులి క్రైస్తవం వెళ్ళి విరిసి ఇస్లాం పెట్టరేగిపోయి హైందవం అని వీళ్ళు బాగా పబ్లిక్లో ఉండేటప్పటికి చార్వాక లోకాయుతము నాస్తిక హేతువాదం అంటే కొత్తదనే భావంలో మీరుండొచ్చు. లేదా నరేష్ అనే వ్యక్తి దేవుడు లేడనే పదంతో బాగా పాపులర్ అయ్యాడు అని సోషల్ మీడియాలో నన్ను చూసి మీరు నిర్ణయానికి రావచ్చేమో. కానీ ఇక్కడున్నటువంటి ఈ నాస్తికులు, హేతువాదులు, మానవతావాదులు తమ కళలతో, తమ గళాలతో, తమ ప్రదర్శనలతో, తన కళలతో ఎన్నో సాంస్కృతిక మార్పులు పునాది వేసి ఇక్కడ నుంచి గోరా గారి కుటుంబం నిజామాబాద్కి వచ్చి జోగిని వ్యవస్థ మీద పనిచేస్తుంది. జన విజ్ఞాన వేదిక అయితే అడుగడుగున ప్రజలని విజ్ఞానవంతం చేయడం కోసం పనిచేసింది. కాబట్టి అవన్నీ పని చేసినవే. ఈ మధ్య ఆ అంశం మీద ఎక్కువ వాళ్ళు కూడా ఇంకా పనిచేస్తున్నారు. మేము కాస్త సోషల్ మీడియాలో అట్రాక్టివ్గా కనిపించడం వల్ల ఎవరు లేరేమో మీ జెండా ఎజెండా ఏంటి అని అడుగుతూ ఉంటారు. కాబట్టి మా జెండా ఎజెండా అంటే ఉంటుంది కదా, ఇప్పుడు సమాజ నిర్మాణం. ఇప్పుడు ఏదైనా ఒక సంస్థను పెట్టుకున్నప్పుడు ఆ సంస్థ యొక్క ఎజెండా ఏంటనేది ఉంటుంది కదా. అట్లాగే ఎంఎన్ఎస్ అంటే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ద్వారా సమాజాన్ని నాశనం చేయాలని సంఘం పెట్టారా, లేకపోతే సమాజానికి ఏదైనా మీ వంతు బాధ్యతగా మీరు మంచి చేయాలని వచ్చారా అనేది ఉంటుంది కదా, ఒక ఎజెండా అనేది ఉంటుంది కదా. సో అందుకని మీ ప్రశ్న అడిగా. సో ఇకపోతే కుల మతాల మీకున్న భానుగారు మీరు చెప్పండి, మీకున్న కామన్ సెన్స్ ప్రకారం ఎక్కడైనా కులాల మధ్య గొడవ రావడానికి నాస్తికుడు కారణమైనట్టుగా మీ దృష్టిలోకి వచ్చిందా? ఏదైనా గుడిలోనో, చర్చిలోనో, మసీదులోనో బాంబు పేల్చడం కానీ, ఈ మధ్యకాలంలో వచ్చింది కదా, విగ్రహాలను ధ్వంసం చేయడం కానీ, లేదా రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడం కానీ ఏ ఒక్క నాస్తిక హేతువాది చేయడు. లోకానికి మేలు చేసేవాడే లోకహితుడు, మంచి మాటలు చెప్పేవాడే చారువాకుడు. కాబట్టి నాస్తికులు ఉత్తమ వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి మంచి ప్రాపంచిక అవగాహనతో సమాజాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. కాబట్టి నాస్తికులు గుడులు, గోపురాలు, చర్చి, మసీదుల మీద దాడులు చేయరు, రెండు మతాల మధ్య గొడవలు పెట్టరు, మసీదు ముందుకొచ్చి సౌండ్ బాగా పెట్టి డ్యాన్స్ చేసేవాళ్ళు కాదు, గుడి ముందుకొచ్చి అల్లాహు అక్బర్ అనేటోళ్ళు గారు, లేదా మైకులు వేసుకొని 24 గంటలు ప్రార్థన చేస్తూ యేసయ్యే అందరికీ దేవుడు అనేవాళ్ళు కాదు. ముస్లిము మిగతా దేవులను నమ్మకుండా బతుకుతున్నాడు కదా, క్రైస్తవుడు మిగతా మతాల దేవులను నమ్మకుండా బతుకుతున్నాడు కదా, హిందువు మిగతా దేవులను నమ్మకుండా బతుకుతున్నాడు కదా. మేము ఈ మూడు నమ్మకుండా బతికే వాళ్ళం అంతే. ఓకేనా? చాలా మంది అంటున్నారు కదా. ఇక వాళ్ళు ఒకవేళ నువ్వు పేడని తిని ఇది చాలా టేస్ట్గా ఉంది, మా సనాతన ధర్మంలో భాగమని బాను మేకల పేడ తింటా అంటే నీ ఇష్టం బ్రదర్ అంటాను. అది మూర్ఖత్వం అని నేను. ఎందుకంటే అరే అది పేడరా అని చెప్తే నీకు కోపం వస్తుంది, తినకురా అంటే నన్ను మూర్ఖుడు అంటావు. లేదా ప్రార్థన చేసుకొని ప్రేరాలు పూసుకుంటే నాకు రోగం తగ్గింది అంటే అది మూర్ఖత్వం రా అంటే నన్ను తిడతావు. నీతో నాకు వచ్చిన గోసేంది, నువ్వు ప్రేరాలు రాసుకొని చచ్చిపోయే ముందు ఆడ మోసం చేసిన నువ్వు నాకు కాల్ చేసినప్పుడు ఒరే బాబు ఆ చర్చిలో ప్రార్థనల వల్ల రోగాలు తక్కువ కావు, ప్రేరాయలు పూస్తే నీ జబ్బులు నయం కావు, అది మూర్ఖత్వం రా అని చెప్తాను తప్ప నువ్వు పేడ తినాలనుకుంటే పేడ తిను, మూత్రం తాగాలనుకుంటే మూత్రం తాగు, లేదంటే కొబ్బరిన పూసుకొని మీ భార్య, పిల్లలు, అమ్మ, నాన్న చావు బతుకుల మధ్య ఉన్న కన్నీటి ప్రార్థనలు చేసుకోవాలంటే మీరు వ్యంగ్యపరుస్తున్నారు అనుకో, మీ ఇష్టం. అంటే మొన్నటి వరకు హిందువుల గురించి టార్గెట్ చేస్తూ మాట్లాడి ఇప్పుడు క్రైస్తవం మీద పడ్డారేంటి? ఎవరన్నారు? మొన్నటి వరకు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడారు. ఎవరు? మీరే. ఏ దేవుళ్ళ గురించి ఏం మాట్లాడాను? హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ క్రైస్తవాన్ని టార్గెట్ చేసి న్యూస్ ని మీడియా అనేది వాస్తవాన్ని చూపించాల్సిన కర్తవ్యాన్ని ఎత్తుకున్న వ్యవస్థ మీడియా. నేను మొన్నటి వరకు హిందూ దేవుళ్ళ మీద ఎప్పుడు ఏమని మాట్లాడాను? మరి ఒక మాట సోదరా, ప్రతి బుద్ధి లేని ఎదవ ఒకే మాట అంటున్నాడు,
మీరు మా హిందూ దేవుళ్ళని తిట్టారు, మా హిందూ దేవురే నాయన, మీకో దండం, మీ దేవుళ్ళకో దండం రా నాయన. నేను హిందూ, ఇప్పుడు నేను అరే అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాం. నీ అని అనగానే కంట్రోల్ యువర్ టంగ్ బిడ్డ, ఒళ్ళు జాగ్రత్త అంటాం. నిజమా? బూత్ మాటలు అంటే ఒక 10 మాటలు మనకు మైండ్లో మెదులుతాయి. ఇర్రెస్పెక్టివ్, అన్పార్లమెంటరీ పదాలు అంటారు కదా. అలా నేను ఏ దేవుళ్ళను తిట్టాను, ఏ దేవుళ్ళను ద్వేషించాను? పోనీ నేను ఏజ్కి వచ్చాక మా నాన్న ఆరోగ్యం బాగాలేదనో, మా అమ్మ ఆరోగ్యం బాగాలేదనో, లేకపోతే మా తమ్ముల ఆరోగ్యం బాగాలేదనో, నా భార్య పిల్లలకి ఏదైనా కావాలనో, నాకు ఉద్యోగం కావాలనో, ఆస్తిపాస్తులు కావాలనో, ఏదో ఒక దేవుడిని మొక్కుకుంటే కోరికలు తీర్చలేదని నేను దేవుళ్ళ మీద కోపం పెట్టుకుంటానా? బాల్యం నుంచే చైతన్యం ఉన్న వ్యక్తిని కదా. కంట్రోల్ యువర్ టంగ్. నేను ఏ హిందూ దేవుణ్ణి అవమానించలేదు, కించపరచలేదు. ఒక హిందూ ధర్మానికి పెద్ద అని చెప్పుకున్న వ్యక్తి ఒక 6 ఏళ్ల పాపను అత్యాచారం చేసినప్పుడు ఆడవాళ్ళు సరైన బట్టలు వేసుకోవాలి, లేకపోతే ఇలాగే అత్యాచారాలు జరుగుతాయి అన్నాడు. ఒరే బుద్ధి లేని ఎదవా, ఒరే బుద్ధి లేని ఎదవా, 6 ఏళ్ల పాప ఏ డ్రెస్ వేసుకుందని నీకు కామ కోరికలు పుట్టాయి? 60 ఏళ్ల ముసలిపోయి అత్యాచారం జరిగింది, ఆమె ఏం ప్రేరేపించింది నిన్ను? ఈ బట్టలు ఆ బట్టలు కట్టుకోమన్నావు. నువ్వు నమ్ముతున్నటువంటి వందల వేల సంవత్సరాల క్రితం ఉన్న ఏ దేవీ దేవతల విగ్రహాలైనా చూడు, మరి వాళ్ళు నిండుగా పంజాబీ డ్రెస్ వేసుకున్నట్టో లంగా ఓని వేసుకున్నట్టో ఉందా అని అప్పుడు ఆ సందర్భంలో ఎమోషనల్గా మాట్లాడిన పదాలే తప్ప దేవులతో మాకేముంటాయి బ్రదర్? ఇప్పుడు గుడిలో ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు మీ రాముడు ఏడబడుకున్నాడు అని అన్నామే తప్ప ఉట్టప్పుడు మీ రాముడు ఏడబడుకున్నాడు అని అడుగుతామా? ఒక ఆమె భారతీయ ఆమె తన కొడుకుని కోసింది, తల వేరు చేసింది శివుడికి. ఈరోజు శివరాత్రి కదా, కోసినప్పుడు ఏం శివుడమ్మా ఈ తల కోయడం ఏంటి? అసలు శివపురాణం ఏం చెప్తుంది? ఇప్పుడు నీ మెడలో బంగారమేనా? ఒకసారి చూపించండి. ఈ బంగారము శివుడి పురుషాంగం నుంచి వచ్చినటువంటి వీర్యమే బంగారంగా మారింది అని రాసుకున్నారు, ప్రవచనకారులు చెప్తున్నారు. ఆలోచించమని చెప్పాను. ఈరోజు శివరాత్రితో చెప్పిన ముచ్చట కాదు ఇది. భారతి అనే ఆవిడ తన పిల్లలని తల కోసి శివుడికి బలిచ్చిన రోజు మేము మాట అంటాం. వినబడిందా బ్రదర్? రాముడు కూడా రామాలయంలో అమ్మాయిని అత్యాచారం, అయోష అనే అమ్మాయిని రేప్ చేసినప్పుడు 7-8 ఏళ్ల క్రితము మీ రాముడు ఎక్కడ పడుకున్నాడు? రాముడు లేదు, తొక్కలేదు, ఒక అమ్మాయిని చంపేశారనే ఆ సందర్భంలో ఆ ఆవేదనలో నుంచి మాట్లాడిన మాటలే ఉంటాయి తప్ప పనిగట్టుకుని దేవుళ్ళను తిట్టాల్సిన పని ఏముంది? ఒకవేళ దేవుళ్ళని తిడితే దేవుళ్ళకు రేషం వస్తుందా? దేవుళ్ళు ఒకవేళ మమ్మల్ని పుట్టించిన దేవుడే అయితే దేవుడు క్షమించాలి కదా, లేదా చచ్చిపోయిన తర్వాత లెక్క అక్కడ చూసుకోవాలి కదా, ఇక్కడ లెక్క చూసుకోవాలి. ఈరోజు శివరాత్రి మీరు అన్నట్టుగా చాలా మంది భారతదేశంలో 100 కోట్ల మంది 100 కోట్లు కాదు, కరెక్ట్ చేసుకోండి, ఉన్నదే 140-50 కోట్లు. 100 అంటే ఒకటి కంటే కోట్ల మంది హిందువులు పుణ్య స్నానం ఆచరించి శివుణ్ణి మొక్కుకుంటారు. మీరు శివరాత్రి రోజు మరలా ఇదంతా కల్పితాలరా బాబు అని చెప్పి మళ్ళీ చెప్తాం. కల్పితమని మొక్కుకొని కుంభమేళ జరుగుతుంది. 50-60 కోట్ల మంది అందులో స్నానం చేసి మా పాపాలు పోయాయి, రోగాలు పోయాయి అని చెప్పారు. చేసుకొని మేము ఎక్కడ అన్నామా దాని గురించి? ఆ పేరుతో చచ్చిపోయారు అన్నప్పుడు ఒరే బుద్ధి లేదారా మీకు, అవి మురికి నీళ్ళు అని తెలియదా అంటాం. మా గంగా నదిని మురికి నీళ్ళు అంటావా? మీరు తాగుతారా? నేను మీకు తెచ్చిస్తాను, నేను ఖచ్చితంగా. ఈ వీడియో అయిపోయాక మా ఫ్రెండ్ విజయవాడ నిన్ననే కుంభమేళ పోయొచ్చాడు, ఆ నీళ్ళు మీకు పంపిస్తాను, మీరు వీడియో తీసి పెట్టండి నాకు. అంటే చాలా మంది కూడా సోషల్ మీడియాలో ప్యూర్ గా ఉన్నాయి వాటర్ అని చెప్పి అంటున్నారు. ఒక మిత్రుడు చెప్పాడు, ఒక ఆయన సైంటిస్ట్ అంట, 150 రకాల వైరస్ని చంపినటువంటి శక్తి ఉందని చెప్పాడు. సంతోషం భయ్, అరే దాన్ని మేము ఎందుకు వ్యతిరేకించాలి? అందులో బొర్లితే ఏం రాదని ఎందుకు అనాలి? ఒక ఆయన సాధువు సంతో చెప్పాడు, ఇన్ని కోట్ల మంది వెళ్ళి, నేను చెప్పిన మాట కాదు, ఇన్ని కోట్ల మంది వెళ్ళి ఒకేసారి 1 కోటి మంది నీళ్ళలో దిగినప్పుడు యూరిన్ వస్తే బయటకు పోయి చేస్తాడా, అక్కడే కానిస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు ఈ మాట నేను చెప్పింది కాదు, అయినా దాన్నే నోట్లోకి వేసుకుంటాను అంటే నీ ఇష్టం బ్రదర్, నీకు దాన్ని నమ్మే హక్కు ఉంది. కానీ అండి మీకు రోగం వచ్చినప్పుడు అయ్యో మాకు రోగం వచ్చిందని అన్నప్పుడు దానివల్లే అని గుర్తించండి చాలు. బైరు నరేష్ దృష్టిలో కులాలు మతాలు గొప్పవా, మానవత్వం గొప్పదా? బైరు నరేష్ దృష్టిలో ఏంది, భాను మేకల దృష్టిలో ఏంది, లేకపోతే చింత రామన్న అయితేంది, గట్టగల రమేష్ అయితేంది, లేకపోతే దాసరి ధర్మేంద్ర అయితేంది, ఎవరి దృష్టిలో అయినా
మానవత్వము, మంచితనమే గొప్ప. అంతే. 100% కులాలు, మతాలు ఉమ్. మంచివి కావు.